హాయ్ సబ్స్క్రైబర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సేమియాతో టిఫిన్ లేదా స్నాక్ తయారు చేసుకుందాము. తెల్ల సేమియా మనకు బయట దొరుకుతుంది, లేదా గోధుమ రంగులో ఉన్న సేమియా దొరుకుతుంది. దాన్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. తెల్ల సేమియాను మనం గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని అందులో ఒక బాణలిలో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ ఫ్రై చేసుకోవాలి, ఒక కప్పు క్యాబేజ్, ఒక కప్పు క్యాప్సికమ్, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత అందులో మనము 4 నుంచి 6 రెబ్బల వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకొని అందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, మీరు తగినంత ఉప్పు వేసుకోవచ్చు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మ్యాగీ పౌడర్, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని అందులో 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళ చొప్పున 4 కప్పుల నీళ్ళు పోసాను. అవి మరిగిన తర్వాత అందులో నిమ్మకాయ, సగం రిబ్బు నిమ్మకాయని పిండుకోవాలి. అలా పిండుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఏ సేమియా కూడా అతుక్కోవట్లేదు, విడివిడిగా ఉంది. ఇలా చేసుకుంటే